ఇప్పుడు ఒక పరీక్ష సమయం ఆసన్నమైంది. ఈ దేశ భవిష్యత్తు ఎటువైపు? ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఉందన్నా వద్దా? ప్రజాస్వామ్యం ఉండాలంటే బీజేపీ ఓడించాలి. ఎందుకు బీజేపీ ఓడించాలా? నరేంద్ర మోడీ 10 సంవత్సరాల కింద ఇచ్చిన హామీలు, ఆయన చెప్పినటువంటి పదిలిచ్చినటువంటి హామీలు ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదు. నల్ల డబ్బులు చేసేలా దాచుకున్నారు. 72 లక్షల కోట్లు ఉన్నాయి, నేను తీసుకొస్తా ప్రతి కుటుంబానికి 15 లక్షలు అని చెప్పి అది సంవత్సరం 2 కోట్లు ఉంటే కదా అది ఇయ్యలేదు. అన్నిటికీ భిన్నంగా నేను సామాజిక న్యాయం చేస్తా అని చెప్పి నేను బీసీ వాళ్ళ ఛాయ్ వాళ్ళ రైల్వే స్టేషన్ ఛాయ్ వస్తుందని చెప్పి మాటలతో మరి నమ్మించి ఒప్పించి ఓట్లు వేయించుకొని తర్వాత గాడించినటువంటి విషయం చెప్పాలి. అందుకనే ఇవాళ మనం ఆలోచించాలి. గత 10 సంవత్సరాలు అయిపోయింది. రైతులకు సంబంధించి ఒక పైసా రుణమాఫీ లేదు, పంట బీమా పథకం అమలు చేసిన ఏది లేదు. ఆఖరికి 3 స్వాధీన చట్టాలు తెచ్చి కొత్త వ్యవసాయాన్ని కూడా కార్పొరేట్ మైండ్ చేయడానికి, కార్పొరేట్ చేతుల్లో పెట్టడానికి ప్రయత్నం చేస్తే రైతులకు ఉద్యోగాలు చేసి మరి 350 రోజులు అంటే సంవత్సరం పాటు ఉద్యోగం చేసి 750 మంది చచ్చిపోతే అప్పుడు ఈ మోడీకి కనికరం వచ్చింది. కనికరం ఎందుకు వచ్చిందంటే 5 రాష్ట్రాలు ఎన్నికలు జరుగుతున్నారు కాబట్టి ఓడిపోతాననే భయంతో నేను రైతులకు క్షమాపణ చెప్తున్నా, చట్టాలు వాపసు తీసుకుంటాను. ఇప్పుడే తీసుకోలేదు చట్టాలు, సపోర్ట్ ప్రైస్ తీసుకొస్తాను, అది కూడా తీసుకురాలి. అంటే రైతుల ముంచే ప్రభుత్వం. ఇకపోతే కార్మికులకు 44 చట్టాలు ఉంటే అది రద్దు చేసి 4 కోట్ల కింద విభజించి అసలు సమ్మె చేసి హక్కు లేకుండా చేసినారు. ఇంకో వైపున చూస్తే ఎస్సీల పైన దాడులు జరుగుతూ ఉన్నాయి. గుజరాత్ ఆ ప్రాంతంలో మరి అనేక ప్రశ్నించే గొంతుకలను కూడా నొక్కేస్తూ ఉన్నారు. మనందరికీ తెలుసు, వరారావు లాంటి వాళ్ళను రాజద్రోహం కేసులు పెట్టినటువంటి సాయిబాబా 90% వికలాంగం తీసుకుంది. గౌరీ లంకేష్ ఒక పత్రికా రిపోర్టర్, మరియు ఆమె పత్రికేయురాలు, ఆమెను కూడా బెంగళూరులో హతమార్చిన విషయం. ఇట్లా మరి గోవిందరావు పనిసారి ఇట్లా చాలా పేర్లు ఉన్నాయి. అందుకని ఈ ప్రభుత్వం పూర్తిగా యంత్రంత ప్రభుత్వం, ప్రజాస్వామ్యాన్ని పాతరేసే ప్రభుత్వం. అంతేకాకుండా రేపు రానున్న కాలంలో ఇక మతాల మధ్య చిచ్చులు పెట్టి, కులాల మధ్య కొట్లాటలు పెట్టి, ఏదో రకంగా సెంటిమెంట్ మీద రాజకీయాలతో మళ్ళీ అధికారం చెలాయించి కొంతమంది చెప్తా ఉన్నారు మేధావులు, పుతిన్ రష్యాలో ఎట్లయితే రాజ్యాంగాన్ని మార్చుకొని శాశ్వతంగా ఆయనే అధ్యక్షుడు, ఎవడు ఎన్నికలు పెట్టినట్టు పెడతారు, ఆయనే కొనసాగుతున్న నేపథ్యాలలో ఇక్కడ కూడా అలాంటి దుర్మార్గమైన చర్య చేపట్ట ఆశ్చర్యపోయిందనేటువంటి చర్చ జరుగుతుంది. అందుకనే ప్రజాస్వామ్యం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అసలు రాజ్యాంగం ఉందన్నా వద్దా, దాన్ని అమలు చేయాలా వద్దా? అది లౌకిక వ్యవస్థకు సెక్యులరిజం, మతాలు, కులాలు, మన అన్నింటికీ అందరూ మనుషులు ఒకటే. ఎవరి తల్లిదండ్రులకు కొడుకుల తల్లి కడుపులో ఉంచినప్పుడు ఎవరి కులపోడు కాదు. కాబట్టి దీనికి సంబంధించిన విషయంలో మతాల కులాలకు అతీతంగా లౌకిక వ్యవస్థను కాపాడుకుందాం, ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టుకుందాం. మరి అలాగే రాజ్యాంగాన్ని, మన ప్రాథమిక హక్కులు ఏవైతే పౌర హక్కులు ఉన్నాయో గూడు గుడ్డ నీడ విద్య వైద్య సౌకర్యాలు సాధించేదాకా మనం నిరంతర పోరాటం కావాలా. అందుకని దానికి ఉన్నటువంటి పరిస్థితిలో మరి ఎన్డీఏ కూటమి బీజేపీని ఓడించే లక్ష్యంగానే ఇండియా కూటమిలో కాంగ్రెస్ వామపక్షాలు కలిసి పార్టీలు పనిచేస్తూ ఉన్నాయి. అందుకనే ఇక్కడ తెలంగాణలో కూడా మేము అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఈ కేసీఆర్ ప్రభుత్వం ఒక అహంకారపూరితమైన మరి అహంకారంతో అహంభావంతో వచ్చినటువంటి దాన్ని మద్దతిచ్చేందుకే, ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించేందుకే, ప్రజాపాలనకు శ్రీకారం చుట్టేందుకే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మద్దతిచ్చా. ఒకటే ఎమ్మెల్యే తీసుకుని కూడా ఇప్పుడు కూడా మాకు పార్లమెంట్లో ఎంపీ సీట్లు అడిగినా లేకుండా ఏదైనా మేము కట్టుబడి ఉండి ఇవాళ బీజేపీ ఓడించాలా, అందుకని సంపూర్ణంగా మద్దతిస్తున్నాం. మేము స్వయంగా అన్ని పార్లమెంట్ నియోజకవర్గాల్లో కూడా అభ్యర్థుల కంటే ఎక్కువగా మరి నాయకత్వంతో కాంగ్రెస్తో కలిసి అభ్యర్థులతో కలిసి మేము సహకరిస్తూ పనిచేస్తూ ఉన్నాం. అందుకనే మనం ఇలా సేవ్ తెలంగాణ అంటే తెలంగాణలో ప్రజాపాలన కావాలని కోరుకొని ప్రయత్నం చేస్తాం. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా పాజిటివ్గా అడుగులేస్తున్నది. ధరణి పోర్టల్లో భూములలో యాక్సిడెంటల్ సమస్యల పైన కమిటీ చేసింది.
అట్లాగే కొన్ని హామీలు అమలవుతున్నాయి, ఇంకా కొన్ని హామీలు అమలయ్యే ప్రయత్నాలు ఉన్నాయి. కాబట్టి ప్రజాపాలన సాగుతుంది. అందుకని ఇంకా ఈ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలంటే, దానికి పూర్తిగా బలం చేకూర్చాలంటే పార్లమెంట్లో కూడా మెజార్టీ సీట్లు ఇవ్వాలి. అందుకనే సిపిఐ అన్ని సీట్లలో కూడా మద్దతు ఇస్తూ విస్తృత ప్రచారం చేస్తుంది. కరీంనగర్ జిల్లాలో మీ అందరూ తెలుసు, బండి సంజయ్ అంటే ఆయన ఎంపీ గెలిచి ఆయన బూతుల తిట్టుడు తప్ప, బూతుల పంచాంగం తప్ప ప్రజల పంచాంగం లేదు. ప్రజలకు సేవ చేసే పంచాంగం కాదు ఆయన. అందుకనే ఆయనే వ్యక్తిగా పోకడం తప్ప ప్రజలకు న్యాయం చేసింది ఏం లేదు. ఆయన 25 కోట్ల ఫండ్ కూడా ఎవరికి ఇచ్చారో తెలియదు. అలాంటి వారిని ఓడించాలనే మత ఉన్మాది మద్దతు ఇచ్చింది మనం సహించేది లేదు కాబట్టి ఓడించాలా. ఇక టీఆర్ఎస్ సంబంధించి కూడా అది మనకు అది నిజంగా చెప్పాలంటే తెలంగాణకు 10 ఏళ్ళు మరి ప్రజాస్వామ్యం లేకుండా పోటీ చేసింది. ఈ అందరం తప్పకుండా అసలు ఎవరు నచ్చేది లేదు, మాట్లాడేది పోయేది లేదు. అట్లాంటి దాన్ని ఓడించడానికి సందర్భతులు కావాలా. ఇక వెంచాల రాజేంద్రరావు, ఆయన వాళ్ళ తండ్రి జగపతిరావు, ఆయన నాకు మంచి మిత్రుడు. అంతేకాదు ఆయన కమ్యూనిస్టు పార్టీ లేదా ప్రజాస్వామ్య శ్రేయోభిలాషి, ఒక మంచి వ్యక్తి. తర్వాత ఈయన కూడా మరి యువకుడు, ఉత్సాహవంతుడు, విద్యావంతుడు కాబట్టి రాజేంద్రరావు చిక్కు లేరుడు కాబట్టి ఆయనను మరి భారీ మెజార్టీతో గెలిపించవలసిన అవసరం ఉందని మన బెజ్జంకిలో మేము ఉచితంగా డోర్ టు డోర్ ప్రచారం చేసి ఇక్కడికి వచ్చాము. ఇక్కడ కూడా డోర్ టు డోర్ ప్రచారం చేశాం. మరి డాక్టర్ జోంపల్లి సత్యనారాయణ గారు ఎమ్మెల్యే గారు వారితో పాటు కూడా ఒక మందిని డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసి మరి వేరే ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఏదైనా ఇక్కడ ఈ జనశాల రాజేంద్రరావును గెలిపించేందుకు చేయి గుర్తుపైన భారీ మెజార్టీ గెలిపించాల్సిందిగా మీ అందరికీ మీ ద్వారా మరి ధన్యవారం అందరికీ నోటల్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను.